దిష్టి బొమ్మలా ఉన్న అవినీతి అక్రమ అగనంపూడి టోల్ గేట్ని తొలగించాలి, తీసివేయాలని మేము అనేకసారిగా డిమాండ్ చేస్తూ ఉంటే అక్టోబర్ 11వ తేదీన 2011వ సంవత్సరంలో నేషనల్ హైవే అధికారులు మీ ప్రతిపాదనలు ఢిల్లీకి నడకదారిలో పంపిస్తున్నామని అన్నారు. ఇప్పటికి 5 సంవత్సరాలు అయినాయి. ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం వాళ్ళేమో ఆన్లైన్లో వస్తున్నాయి, అన్ని అనుమతులు ఆన్లైన్లో మేము చేస్తాము, 48 గంటల్లో చేస్తాము, పర్మిషన్లు ఇస్తాము, క్లియర్ చేస్తామని చెప్తుంటే మా టోల్ గేట్ని విశాఖపట్నంలో తీసేయాలని అడిగినందుకు ఒక 25 సంవత్సరాలుగా ఈ దోపిడీ కొనసాగుతుంది. ఒక కాంట్రాక్టర్ 3 కిలోమీటర్లు రోడ్డు వేసుకున్నారు అగనంపూడిలో. 25 సంవత్సరాలుగా పగలు రాత్రి విశాఖపట్నం ప్రజల రక్తం తాగుతూ ఉంది ఆ టోల్ గేటు. ఇది ఎందుకు తొలగించలేకపోతున్నారు? మున్సిపల్ చట్టం కానీ నేషనల్ హైవే చట్టం కానీ నగర పరిధిలో 10 కిలోమీటర్ల లోపల ఎలాంటి టోల్ గేట్లు ఉండకూడదని స్పష్టంగా చెప్తున్నాయి. అప్పట్లో అగనంపూడి పంచాయతీ గ్రేటర్ విశాఖలో కలవలేదు. మరి గ్రేటర్ విశాఖలో అగనంపూడి కలిసి ఇప్పటికే 8 ఏళ్ళు పైగా అవుతుంది. మేమెందుకు ఆ టోల్ గేట్ని బరాయించాలి? ఈ టోల్ గేట్లో ఉన్న అక్రమ సొమ్ము ఎవరి జోబుల్లో పోతా ఉంది? టోల్ గేట్ని పెందుర్తి అవతలకు అనకాపల్లి అవతలకు తరలించాలి. 1, 2 ఇంతవరకు మేము నష్టపోయి కప్పం కట్టిన మా సొమ్ము అంతా కూడా వెనక్కి రప్పించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఖర్చు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.